కనుమ సందర్భంగా నెల్లూరు నవాపేటలో అనంత పద్మనాభ స్వామి అలంకరణ కనుల విందుగా ఏర్పాటు చేశారు. రాజా రమేష్, సుధామోహన్, జగదీష్ రెడ్డి, వినోద్, కార్తీక్, నాగార్జున, శేఖర్ బాబు, పార్వతి, మాధవి, హేమలత తదితరుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి అలంకరణను వందలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నా పేరు గనికోట బాలసుబ్రహ్మణ్య శర్మ. కనుమ పండుగను పురస్కరించుకొని నెల్లూరులో ఈరోజు అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతనంగా ఉంటూ ఈ సంవత్సరం అనంత పద్మనాభ స్వామిని చక్కగా అలంకరించుకోవడం జరిగింది. అనాదిగా ఈ దేవతామూర్తులలో తోటలో తీసుకురావడం జరిగేది. అటువంటిది ఆ తోటలన్నీ కూడా మనమయమైనాయి కాబట్టి అన్ని భవనాలన్నీ ఏర్పడ్డాయి కాబట్టి దానికి అనుగుణంగా ఒక ప్రత్యేకమైన స్థలంలో స్వామివారిని అలంకరించుకొని దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి అనంత పద్మనాభ స్వామిని 12 అడుగుల్లో అలంకరించి స్వామిని అందరికీ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు పార్వతి. అందరికీ నమస్కారం. పోయిన సంవత్సరం ఇలాగే తోటలో అందరూ వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామిని పెట్టాము. ఈ సంవత్సరం అనంత పద్మనాభ స్వామిని పెట్టాము. అందరికీ ఆశీర్వాదం ఉండేటట్టుగా ఈ సంవత్సరం ప్రజలందరికీ కనువిందుగా సుఖ సంతోషాలు అన్నీ రావాలని కోరుతూ మేము ఇది ఏర్పాటు చేయడం అయినది. అండి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు సంక్రాంతిలో భాగంగా కనుమ పండుగ రోజు నవాపేట తోటలోత్సవంలోని దేవుళ్ళని పరివార దేవతలను అందరినీ కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది. అందులో భాగంగా మేము అనంత పద్మనాభ స్వామి వారిని పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే విధంగా 11 అడుగుల వెంకటేశ్వర స్వామి కూడా ఉంచామండి. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని పోయారు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా అనంత పద్మనాభ స్వామిని భక్తులందరూ వచ్చి దర్శనం చేసి తీర్థప్రసాదాలు తీసుకునేందుగా కోరుచున్నామండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.